నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకమైనవి. ఇందులో 8 గంటల పని విధానం రద్దు కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం కార్మిక వర్గం పోరాడి సాధించిన హక్కు. 19వ శతాబ్దంలో పరిశ్రమల విప్లవం సమయంలో కార్మికులు రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేయాల్సి వచ్చేది. తక్కువ జీతాలు, భద్రత లేని పని పరిస్థితులు, మహిళలు, పిల్లలతో కూడా ఎక్కువ గంటలు పనిచేయించేవారు. ఈ అన్యాయ పరిస్థితులపై కార్మికుల్లో అసంతృప్తి పెరిగింది. 1886 మే 1 అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది కార్మికులు 8 గంటల పనిదినం కోసం సమ్మె చేశారు. ఈ ఉద్యమంలో హేమార్కెట్ దగ్గర కార్మికులపై పోలీసులు కాల్పులలో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చికాగో కార్మికుల త్యాగానికి గుర్తుగా మే 1ని మే డేగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. ఇది 8 గంటల పని ఉద్యమానికి ప్రత్యక్ష ఫలితం. అనేక దేశాల్లో 8 గంటల పనిదినం చట్టబద్ధమైంది. కార్మికుల హక్కులకు చట్టపరమైన రక్షణ లభించింది. కార్మిక సంఘాలు బలపడ్డాయి. భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు కార్మిక ఉద్యమాల ప్రభావంతో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ద్వారా రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు పని పరిమితి నిర్ణయించారు. ఈ 8 గంటల పని ఉద్యమమే కార్మికుల మానవ హక్కులను గుర్తింపజేసింది. ఆధునిక కార్మిక చట్టాలకు పునాది వేసి శ్రమకు గౌరవం తీసుకొచ్చింది. అలా సాధించిన 8 గంటల పని విధానాన్ని నేడు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల లాభాల కోసం తిరిగి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెడుతూ కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నిస్తోంది. ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకమైనవి. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలి. దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యంగా నడుపుతున్న సిఐటియు ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మహా ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్న సిఐటియు అఖిల భారత మహాసభలను విశాఖపట్నంలో విజయవంతం చేద్దాం.